Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 1 of our Java plus DSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తూ ఉంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దీనికి ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ లేదు. సో మీకు ఏం రాకపోయినా పర్లేదు. సో జావాని గా నేర్చుకోవాలి, డిఎస్సిని గా నేర్చుకోవాలి, మాస్టర్ చేయాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ అన్నమాట. అండ్ స్టిల్ మీరు గనక ఏఎంఎల్ నేర్చుకోవాలి అంటే మన ఛానల్లోనే వీ హ్యావ్ లాంచ్డ్ అ గాడ్ లెవెల్ ఫ్రీ మెషిన్ లెర్నింగ్ సిరీస్ ఇన్ తెలుగు అనమాట. ఆల్రెడీ 20+ ఎపిసోడ్స్ అయితే మనం అప్లోడ్ చేసేసాం. సో యూ కెన్ చెక్అవుట్ ఆల్ దోస్ ఎపిసోడ్స్ అండ్ యూ కెన్ లెర్న్ ఎంఎల్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఓకే, అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వీడియో గైస్, దిస్ ఈజ్ అ స్పెషల్ వీడియో. అండ్ దీంట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ప్రీ రిక్వెజిట్స్. సో ఈ కోర్సుకి కావాల్సినటువంటి ప్రీ రిక్వెజిట్స్, అసలు టీఎస్ అంటే ఏంటి, ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోయి ప్రతిదీ నేర్చుకోకుండా అసలు ఎందుకు నేర్చుకుంటాం, మైండ్లో మీకు ఒక మైండ్ మ్యాప్ ఉండాలి కదా. ఓకే, సో దాట్ ఈస్ ద రీజన్ ఈ వీడియోలో మనం టీఎస్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో దాంట్లో ఎన్ని రకాలు ఉంటుంది, అండ్ ఫ్లో చార్ట్ అంటే ఏంటి, సూడో కోడ్ అంటే ఏంటి, అండ్ నాట్ ఓన్లీ దాట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకైతే కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఒక సీక్రెట్ టీఎస్ఎఫ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏముంటుందో కూడా మనం ఈ వీడియో ఎండ్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మర్చిపోతూ ఎపిసోడ్ అన్లాక్ ఛాలెంజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ రావాలి అంటే 150 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఆడి లాంచ్ వీడియోకి 150 లైక్స్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 డేస్ తీసుకున్నారు. సి ఒకే రోజులో 150 లైక్స్ వచ్చేసింది అంటే నెక్స్ట్ డే వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఎపిసోడ్ అనేది. ఓకే, సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే లైక్ టార్గెట్ అయితే మర్చిపోవద్దు. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు డిఎస్ఏ నేర్చుకునే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ అంటే చాలా మంది కోడింగ్ అనుకుంటారు. అండ్ రియాలిటీ ఏంటంటే ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. సో కోడింగ్ అంటే ఫస్ట్, ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఇస్ జస్ట్ థింకింగ్ అన్నమాట. అండ్ కోడింగ్ అంటే ఆ థింకింగ్ ని నువ్వు ఒక లాంగ్వేజ్ లో రాయడాన్ని వి కాల్ ఇట్ as కోడింగ్. అండ్ ఫస్ట్ ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం గైస్. సో స్టోరీ ఏంటంటే, బిట్టు అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ చాలా మంచి వ్యక్తి, సో మంచి పిల్లోడు. అండ్ ఈ అబ్బాయి ఏం చేశాడంటే బయట అందరినీ లవ్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఎవ్వరు పడలేదని చెప్పి ఫైనల్గా ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ప్రియ ఏదైతే ఉందో, అండ్ ఈ కంప్యూటర్ ప్రియ మా ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కంప్యూటర్ ప్రియ ఉంటుంది. అండ్ హూ ఇస్ దిస్ కంప్యూటర్ ప్రియ ఈశ్వర్ అంటే గైస్, ల్యాప్టాప్ ఆర్ అ కంప్యూటర్. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ల్యాప్టాప్ అయితే ఉంటుంది ఆర్ కంప్యూటర్ ఉంటుంది, ఇలాంటి ఏదో ఒక మిషన్ అయితే ఉంటుంది. అండ్ తని మన హీరోయిన్ కంప్యూటర్ ప్రియ. సో ఈ అబ్బాయి బిట్టు ఏం చేశాడంటే కంప్యూటర్ ప్రియ దగ్గరికి వెళ్ళి, హే కంప్యూటర్ ప్రియ, బయటంతా నాకు సెట్ అవ్వరు, సో ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి కంప్యూటర్ ప్రియకి ప్రపోజ్ చేస్తాడు. అండ్ ఇమీడియట్లీ కంప్యూటర్ ప్రియ ఏం చేస్తుందంటే, హే బాబు ఏం మాట్లాడుతున్నావు, సో ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, అండ్ మళ్ళీ ట్రై చేస్తాడు, నువ్వు నువ్వు లేకపోతే నేను బతకలేను, సో నువ్వే నా లైఫ్, నువ్వే నా ఇది, నువ్వే నా అది అని చెప్పి ఏదో ఒకటి అంటూ ఉంటాడు. స్టిల్ ప్రతిసారి కూడా ఒక బ్లాంక్ మెసేజ్ అయితే వస్తుంది కంప్యూటర్ ప్రియా నుండి. సో ఎలాంటి రెస్పాన్స్ రాదు, అసలు నోరు కూడా ఇప్పదు, సారీ నోరు ఉండదు అనుకోండి. స్టిల్ అసలు ఏమీ రాదు, అవుట్పుట్టే రాదు మన కంప్యూటర్ ప్రియా నుంచి. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు హూ ఇస్ స్టిల్ మోర్, చాలా టాలెంటెడ్ అనమాట. ఓకే, సో ఆ అబ్బాయికి కోడింగ్ వచ్చు, నీట్గా అన్ని లాంగ్వేజ్ వచ్చు. సో ఆ అబ్బాయికి కాల్ చేసి, అరే బాబు మీ ఇంట్లో కూడా కంప్యూటర్ ప్రియ ఉంది కదా, సో నేను మా ఇంట్లో ఉండే కంప్యూటర్ ప్రియతో మాట్లాడాలంటే ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంది, ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు, అవుట్పుట్ ఏం రావడం లేదు. సో నేను ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, సో నేను తెలుగులో మాట్లాడాను, ఇస్ దట్ ఓకే, ఆర్ ఇంగ్లీష్లో మాట్లాడాలనా ఆర్ హిందీలో మాట్లాడాలనా అంటే వాడు వెంటనే ఏమని చెప్తాడు, అరే బాబు నువ్వు కంప్యూటర్తో మాట్లాడాలి, ల్యాప్టాప్తో మాట్లాడాలంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాదురా, సో యూ హ్యావ్ టు లెర్న్ అ లాంగ్వేజ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసా? సింపుల్, మన కంప్యూటర్‌కి మనం కమ్యూనికేట్ చేయడానికి, మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడాన్నే వి కాల్ ఇట్ యాస్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఒక ల్యాప్‌టాప్ గాని, ఒక మెషిన్ గాని ఇది చేయాలి, ఒక టాస్క్‌ని కంప్లీట్ చేయాలి, సో ఈ టాస్క్‌ని ఇలా కంప్లీట్ చెయి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తావు చూడు, దాన్ని ప్రోగ్రామింగ్ అంటాం. అండ్ దాన్ని చేయడానికి, దాన్ని అకంప్లిష్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అయితే నువ్వు నేర్చుకోవాలి. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు నీ కంప్యూటర్ ప్రియాతో మంచిగా ఎంతసేపైనా ఏమైనా నువ్వు మాట్లాడుకుంటా ఉండొచ్చు, ఎలాంటి టాస్క్ నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. అండ్
స్టిల్ పీపుల్‌కి డౌట్ వస్తుంది ఏమంటే, కంప్యూటర్స్ చాలా ఇంటెలిజెంట్ కదా! సో, వాటికి మనమేంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అని చెప్పి. గైస్, టు బీ హానెస్ట్, కంప్యూటర్స్ ఆర్ ద డంబెస్ట్ థింగ్ ఎవర్ క్రియేటెడ్. సో, కంప్యూటర్స్ ఆర్ స్టూపిడ్. ఓకే. సో, మనం ఏం చెప్తే అదే చేస్తుంది. గూగుల్ ఓపెన్ చేయంటే గూగుల్ ఓపెన్ చేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేయంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. సో, నువ్వు ఏది చెప్తే అది మాత్రమే చేస్తుంది. దాన్ని దాటి అది బయటికి పోదు. సో, మీరు చెప్పకపోతే అది ఏమి చేయదు. సైలెంట్‌గా కూర్చుంటది. ఓకే. సో, నేను కంప్యూటర్ ప్రియాని తిట్టడం లేదు. జస్ట్ మన మెషిన్స్‌ని తిడుతున్నా. ఓకే. సో, ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ మెషిన్స్‌తో మీరు మాట్లాడాలి అంటే యూ హావ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్. అండ్ యూ హావ్ టు లెర్న్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అది ఇంగ్లీషా? అది తెలుగా? అది హిందీనా? కాదు. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇట్ ఈస్ మెంట్ ఫార్ మెషిన్స్. ఇట్ ఈస్ మెంట్ ఫార్ కంప్యూటర్స్. కాజ్ ఈ కంప్యూటర్స్ ఏదైతే ఉందో, సో మన కంప్యూటర్ ప్రియాకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ విచ్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. సో, బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. సో, ఎయిదర్ 0 ఆర్ 1. ఈ రెండిట్లో ఏదో ఒకటే అర్థమవుతుంది. ఆ రెండిట్లో నువ్వు మాట్లాడగలుగుతావా? సో, ఆ రెండిట్లో నువ్వేమన్నా రాయగలుగుతావా పోనీ జీరోస్ అండ్ వన్స్‌లో? ఎవరు రాయలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ థాట్ ఈస్ ద రీజన్ ఇలానే మన కంప్యూటర్ ప్రియాతో మాట్లాడడానికి చాలా మంది డెవలపర్స్ అందరూ ఏం కనుక్కున్నారంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని కనుక్కున్నారు. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వి హావ్ మెనీ టైప్స్. సో, మీరే మీ డే టు డే లైఫ్‌లో చాలా చూసుంటారు. లైక్ జావా వినుంటారు, సి వినుంటారు, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ, గోలాంగ్, ఇలా వి హావ్ టన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ నౌ చాలా మంది ఆర్గ్యూ చేస్తారు. సో, ఏ లాంగ్వేజ్ తోపు? సో, ఏ లాంగ్వేజ్ మంచిది? అంటే గైస్, సో, ఈ లాంగ్వేజ్ సోపు, ఈ లాంగ్వేజ్ తురుము అని చెప్పి ఏది ఉండదు. సో, ఎవ్రీ లాంగ్వేజ్ హాస్ ఇట్స్ ఓన్ యూజ్ కేస్. సో, ఒక్కొక్క యూజ్ కేస్‌కి తగ్గట్టు ఆ లాంగ్వేజ్‌ని అయితే మనం ప్రిఫర్ చేయాలి. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ సేమ్. సో, దే డూ ద సేమ్ థింగ్. దే ఇన్‌స్ట్రక్ట్ ద కంప్యూటర్. సో, కంప్యూటర్‌తో మాట్లాడడానికి ఒక బ్రిడ్జ్‌నైతే అవి బిల్డ్ చేస్తుంది. బట్ వాటి యొక్క యూజ్ కేస్‌కి తగ్గట్టు వి హావ్ టు యూజ్ ఇట్. సో, వాటి యొక్క సింటాక్స్ మారినా కూడా స్టిల్ ద లాజిక్ ఈస్ సేమ్. సో, ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ సేమ్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూజ్ కేస్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ అయితే పైథాన్ తోపు. సో, ఎంటర్ప్రైజ్ బ్యాకెండ్ అయితే జావా తోపు. అండ్ లో లెవెల్ సిస్టమ్ ప్రోగ్రామింగ్‌కి అయితే సీపీపీ తోపు, సి తోపు అని చెప్పేసి మనము ఒక్కొక్క యూజ్ కేస్‌కి తగ్గట్టు ఒక్కొక్క లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో, ఐ థింక్ నౌ యూ హావ్ అండర్‌స్టూడ్ రైట్? వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సింపుల్. మన ల్యాప్‌టాప్స్ అదే మన కంప్యూటర్ ప్రియాతో మనం మాట్లాడాలి అంటే వి నీడ్ ఎ లాంగ్వేజ్ అండ్ థాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమేముంటుంది ఈశ్వర్ అంటే, వి హావ్ డిఫరెంట్ టైప్స్. అండ్ దీనికంటే ముందు అసలు వై డస్ దిస్ ప్రోగ్రామింగ్ ఎగ్జిస్ట్ అంటే, బికాస్ వి ఆర్ లేజీ. హ్యూమన్స్ ఆర్ లేజీ. సో, హ్యూమన్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క వర్క్స్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఆటోమేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్‌లో ఒక 50,00,000 ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. సో, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మాన్యువల్‌గా చేయడం కంటే కూడా మాన్యువల్ చేయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో, ఇట్ మైట్ బి పాసిబుల్ బట్ స్టిల్. సో, మాక్సిమం కేసెస్‌లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ రైట్? సో, అలాంటి మాన్యువల్ స్టఫ్‌ని ఆటోమేట్ చేయాలన్నా ఆర్ రైల్వే రిజర్వేషన్స్‌లో మాన్యువల్‌గా మనం ఆ రిజర్వేషన్స్‌ని చేయాలన్నా ఆర్ స్విగ్గీ ఆర్డర్స్‌ని మాన్యువల్‌గా ట్రాక్ చేయాలన్నా, సో, ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి 300 crore ఫోటోస్ ఉంటుంది. సో, దాన్ని మాన్యువల్‌గా మనం మేనేజ్ చేయాలంటే అది జరిగే పనా? కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ థాట్ ఈస్ ద రీజన్ ప్రోగ్రామ్స్‌ని క్రియేట్ చేస్తారు. హ్యూమన్ వర్క్‌ని ఆటోమేట్ చేస్తారు. ఓకే. సో, ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేషన్. అండ్ దాన్ని మనం కోడ్‌లో రాయడాన్ని వి కాల్ ఇట్ యాస్ కోడింగ్. ఓకే. సో, వి ఆర్ క్రియేటింగ్ అ డిజిటల్ వర్కర్ అన్నమాట. సో, ఆ డిజిటల్ వర్కర్ ఏమంటే 24 అవర్స్ వర్క్ చేస్తుంది. అండ్ సాలరీ అడగదు, లీవ్ అడగదు, బోనస్ అడగదు. సో, మేనేజర్‌తో ఎలాంటి ఫైట్స్ ఉండవు. సో, ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎంప్లాయీ. ఎ ప్రోగ్రామ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎంప్లాయీ. సో, మీరు చెప్పిన పని చేస్తూనే ఉంటుంది నీట్‌గా. ఓకే. అండ్ ఆ పని మనం కరెక్ట్‌గా చెప్తున్నామా లేదా? కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసామా లేదా? కరెక్ట్‌గా ప్రోగ్రామ్ చేసామా లేదా? అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓకే. అండ్ నౌ ఈ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సూపర్. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ మెంట్ టు బ్రిడ్జ్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. సో, థాట్ ఈస్ వాట్ దే డు. అండ్ వీటిలో ఏమైనా టైప్స్ ఉంటుందా ఈశ్వర్ అంటే యెస్ ఉంటుంది. అండ్ అవేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సీ వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? గైస్ ఇగ్నోర్ ద హ్యాండ్ రైటింగ్. బికాజ్ గ్లౌస్ లేదు కాబట్టి హ్యాండ్ రైటింగ్ వరస్ట్‌గా ఉండొచ్చు. సో, వి హావ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ విత్ అవర్ కంప్యూటర్స్. సో, మన సిస్టమ్స్‌తో, మన ల్యాప్‌టాప్స్‌తో ఏదైనా టాస్క్‌ని కంప్లీట్ చేయాలి అంటే వి హావ్ టు కమ్యూనికేట్
అండ్ దానికోసం వి హ్యావ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ వీటిలో ఏమేం టైప్స్ ఉంటుంది ఈశ్వర్ అంటే, గైస్, ద వెరీ ఫస్ట్ టైప్ ఈస్ we have procedural programming language. సో ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ప్రతీది కూడా, సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక ప్రొసీజర్ లాగా ఉంటుంది, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో, సో వాటిని మనం క్లియర్ గా ఒక ఆర్గనైజ్డ్ ప్రొసీజర్ లాగా చెప్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీ. సో ఒక టీ పెట్టాలంటే మనం ఏం చేస్తాం? సింపుల్, ఒక బౌల్ తీసుకుంటాం. సో మిల్క్, నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మిల్క్ వేయి, అండ్ దాని తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టు. స్టవ్ మీద బాయిల్ అయిన తర్వాత దాంట్లో టీ పౌడర్ వేయి. తర్వాత షుగర్ వేయి. తర్వాత గ్లాస్‌లో ఫిల్టర్ చేసి ఇవ్వు. అండ్ సర్వ్ చెయి. అండ్ దెన్ ఎంజాయ్ ఇట్. సో ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, ఒక పర్టిక్యులర్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగే ఉంటుంది. సో అలా ప్రొసీజర్స్ గనుక నువ్వు రాస్తూ ఉంటే, ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ గనుక రాస్తూ ఉంటే, థాట్ ఈస్ నథింగ్ బట్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ ప్రొసీజర్స్. అండ్ వీటిలో ఏవేవి ఉన్నాయి ఈశ్వర్ అంటే, ఎవ్రీథింగ్ గైస్. సో సి మనకి ప్రొసీజరల్ లాంగ్వేజే, సి++ ప్రొసీజరల్లే, జావా కూడా ప్రొసీజరల్లే, అండ్ పైథాన్ కూడా ప్రొసీజరల్లే. యూ కెన్ రైట్. ఓకే. సో ఒక లాంగ్వేజ్ అనేది మల్టిపుల్ టైప్స్‌ని అది సపోర్ట్ చేయగలుగుతుంది. ఓకే. సో మనం కోడ్ ఎలా రాస్తాం అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అస్. సో మన కంపెనీ ఆర్ మనం ఏది ఫాలో అవుతున్నాం, ఏ పారాడైమ్‌ని ఫాలో అవుతున్నాం అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అస్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఈస్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఎ క్లియర్ ప్రొసీజర్స్ అన్నమాట. ఓకే. అండ్ ద సెకండ్ స్టఫ్ ఈస్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈస్ అవర్ సెకండ్ టైప్. సో వాట్ డస్ దిస్ డు? సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఫంక్షన్స్. అండ్ వాట్ ఇస్ దిస్ ఫంక్షన్ ఈశ్వర్ అంటే, గైస్, ద ప్రోగ్రామింగ్ లో వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ అస్ ఫంక్షన్స్. అండ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ విల్ టేక్ అన్ ఇన్పుట్ అండ్ విల్ గివ్ అన్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సో రెండు నెంబర్స్ ని ఇన్పుట్ తీసుకుంటుంది, సమ్ చేస్తుంది, అవుట్పుట్ అయితే ఆ సమ్ ని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ ఫంక్షన్. ఒకవేళ నువ్వు గనుక నీ ప్రోగ్రామ్ లో సో ప్రతిదీ కూడా ఫంక్షన్స్ లో రాస్తూ ఉంటే, అండ్ దట్ టు ప్యూర్ ఫంక్షన్స్ లో గనుక నువ్వు రాస్తూ ఉన్నావు అంటే, అండ్ వాట్ యూ మీన్ బై దిస్ అంటే ఏం చేయాలి? స్పెసిఫిక్ గా ఏం చేయాలి? ఫంక్షన్స్ ఉంటే సరిపోతుందా? కెన్ ఇట్ బికమ్ అ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, నో. ఫంక్షన్స్ ఉంటే మాత్రమే సరిపోదు. అండ్ అది ఇచ్చిన డేటానైతే అది మోడిఫై చేయకూడదు. కొత్త డేటా క్రియేట్ చేసి రిటర్న్ చేయాలి. లైక్ ఎలాగంటే, ఇప్పుడు ఏ అండ్ బి ఇచ్చావు సమ్ ఆఫ్ 2 నంబర్స్‌కి. అండ్ ఏ అండ్ బిని అది ఏది మోడిఫై చేయకూడదు. ఏ అండ్ బి అలానే ఉండాలి. సమ్‌ని కాలిక్యులేట్ చేసిన తర్వాత కొత్త వేరియబుల్ సిలో పెట్టి అది రిటర్న్ చేయాలి. సో ఇట్ హాస్ టు క్రియేట్ ఎ న్యూ వేరియబుల్ అండ్ దెన్ ఇట్ హాస్ టు గివ్ ద అవుట్‌పుట్. ఓకే. సో థాట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్యూర్ ఫంక్షన్ అన్నమాట. అండ్ వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు, సో ఫంక్షన్స్ మీద ఒక డెడికేటెడ్ ఒక సీరీసే ఉంటుందన్నమాట ఫంక్షన్స్ మీద. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గాని, సో దాన్ని ఎలా రాయొచ్చు, అండ్ ఏమేం పిట్ ఫాల్స్ ఉంటాయి, ఇవన్నీ చూడడానికి వి హావ్ ఎ సెపరేట్ సెషన్ ఆన్ ఫంక్షన్స్ అన్నమాట. సో సింపుల్‌గా ఇప్పుడు మీరు మీరు మైండ్‌లో ఏం పెట్టుకోవాలంటే, సీ, ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ ఫంక్షన్స్. సో దట్ ఈస్ ప్యూర్ ఫంక్షన్స్. సో మనం ప్రతిదాన్ని ప్రొసీజర్స్ కాకుండా ఫంక్షన్స్‌లో గనుక రాసాము అంటే, దాన్ని మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ థింగ్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఇన్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసావు కదా! నువ్వు ఇంకెప్పుడు సమ్ కనుక్కున్నా ఈ ఫంక్షన్ వాడుకుంటా వెళ్ళొచ్చు. నువ్వు మళ్ళీ దానికి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని పేరు నీకు మైండ్‌లో ఉంటే, ఆ పేరు నువ్వు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. So that is about a functional programming language. And here comes the third one, object oriented programming language. Sorry, మనం ఎగ్జాంపుల్స్ మర్చిపోయాం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి. సో స్కేలా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. స్కేలా అనేది ప్యూర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అయితే ఫాలో అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ స్కేలా, సి++లో రాయొచ్చు, జావాలో కూడా రాయొచ్చు. ఇట్ డిపెండ్స్, మనం కోడ్ ఎలా రాస్తున్నాం అనేది ఇట్ డిపెండ్స్. సో లాంగ్వేజ్ అయితే మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నమాట. ఓకే. అండ్ నౌ కమ్స్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ అ స్పెషల్ పారాడిమ్. సో అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఈశ్వర్ అంటే, గైస్, సి, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ అనేది ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అండ్ వాట్ డు మీన్ బై ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ తెలుసుకునే ముందు క్లాసెస్ గురించి మాట్లాడదాం. సి, అ క్లాస్ ఈస్ నథింగ్ బట్ అ బ్లూ ప్రింట్. లైక్ ఎలాగంటే, ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మౌస్ ఉంది. ఓకే. సో ఇది ఇది దిస్ ఈస్ ఎ యాపిల్ ప్రొడక్ట్. అండ్ వి హావ్ వన్ మోర్ మౌస్. జస్ట్ ఈ మౌస్ ఉంది.
So this is a wired mouse, and we have this mouse. This is a wireless mouse. సో ఇలా మనకి డిఫరెంట్ మౌస్ అయితే ఉంది. ఓకే. బట్ వాటి యొక్క ఫంక్షనాలిటీ మాత్రం సేమ్. ఎందుకు యూజ్ చేస్తాం? మనం సిస్టమ్‌లో మనం ట్రాక్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు మూవ్, ఇన్ ఆర్డర్ టు క్లిక్ సమ్ థింగ్స్ ఆర్ ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆన్ యువర్ స్క్రీన్. సో ఫంక్షనాలిటీ సేమ్. బట్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఫీచర్స్ ఆర్ డిఫరెంట్. లైక్ ఎలాగంటే ఇప్పుడు దీనికి వైర్ ఉంది. సో దిస్ ఈస్ ఎ వైర్డ్ మౌస్. అండ్ దీనికి వైర్ లేదు. దిస్ ఈస్ వైర్‌లెస్. సో దిస్ ఈస్ ద వైర్‌లెస్ మౌస్. ఇట్ డిపెండ్స్. సో చాలా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అయితే మనకు మారుతుంది. సో ఫీచర్స్ మారుతుంది. బట్ వాటి చేసే కోర్ వర్క్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సేమ్. సో మౌస్ అంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద క్లాస్. ఓకే. సో క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ అనేది ఒక బ్లూ ప్రింట్. దాంట్లో ఆబ్జెక్ట్స్ ఎవరు అంటే ఈశ్వర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఆర్ వి హావ్ జాన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఆర్ బిట్టు ఈస్ అన్ ఆబ్జెక్ట్. అట్లా డిఫరెంట్ పర్సన్స్ కూడా వాటి యొక్క ఆబ్జెక్ట్స్ అన్నమాట. వాటి యొక్క ఇన్స్టెన్సెస్. సో క్లాస్ అనేది బ్లూ ప్రింట్ అయితే ఆబ్జెక్ట్స్ అనేది ఇన్స్టెన్సెస్. ఓకే. ఇన్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పెన్. సో పెన్ అంటే ఏం చేస్తుంది? సో పెన్ ఈస్ మెంట్ ఫర్ రైటింగ్. బట్ దాంట్లో చూస్తే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటుంది. డిఫరెంట్ ఇంక్స్ ఉంటుంది. డిఫరెంట్ కలర్ ఇంక్స్ ఉంటుంది. డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో క్లాస్ అనేది ఒక పెద్ద బ్లూ ప్రింట్. సో పెన్ ఈజ్ ఎ క్లాస్ అయితే దాని యొక్క ఇన్స్టెన్సెస్ ని వి కాల్ ఇట్ యాస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే. సో అలాంటి ఆబ్జెక్ట్స్ చుట్టూ నువ్వు కనుక ప్రోగ్రామ్ రాస్తున్నావు అంటే then it is a object-oriented programming language. And one of the best example is Java. And don't worry, object-oriented programming language మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ. ఈ క్లాసెస్, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఫర్దర్ సెషన్స్లో చాలా ఇన్ డెప్త్ గా మనం క్లియర్ చేయబోతున్నాం. అండ్ ఇది ఎందుకు కనుక్కున్నారు ఈశ్వర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే సింపుల్ గైస్. మనం ప్రోగ్రామ్ రాసేది దేనికోసం? మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి. సో మన రియల్ వరల్డ్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఐఎమ్ అన్ ఆబ్జెక్ట్, పెన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, దిస్ మౌస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఆర్ దిస్ పవర్ బ్యాంక్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో మొబైల్ ఫోన్ ఒక ఆబ్జెక్ట్. ప్రతిదీ కూడా మనకు ఆబ్జెక్టే. సో అలాంటి ఆబ్జెక్ట్స్ ని మనం కోడింగ్ లో, సో ప్రోగ్రామింగ్ లో మనం దాన్ని డెపిక్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అన్నమాట. ఓకే. సో ఈ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూస్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే రీయూజబుల్ కోడ్ అన్నమాట. సో ఒక చోట నువ్వు పెన్ అనేది క్రియేట్ చేసావంటే నీకు ఎక్కడెక్కడ నీకు ఆ పెన్ యూజ్ అవుతుందో అక్కడంతా నువ్వు అదే కోడ్ని, అదే క్లాస్ని వాడొచ్చు. అదే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని వాడొచ్చు. ఓకే. అండ్ మాడ్యులర్గా ఉంటుంది. నీ కోడ్ అనేది క్లియర్‌గా మాడ్యులర్. అంటే ఏ బాక్స్‌కి ఆ బాక్స్ సెపరేట్. సో ఏ కోడ్‌కి ఆ కోడ్ సెపరేట్. ఏ ఫంక్షనాలిటీకి ఆ ఫంక్షనాలిటీ సెపరేట్‌గా ఉంటుంది. అన్నీ కలిపి ఒకే చోట కొట్టేయకుండా సో సెపరేట్‌గా నువ్వు డివైడ్ చేసి నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా అయితే నీ కోడ్ అనేది ఉంటుంది. సో థాట్ ఈస్ అబౌట్ అవర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జావా. సో మనం యూజ్ చేసే లాంగ్వేజ్. అండ్ వి హావ్ పైథాన్ ఆర్ వి హావ్ C++ ఆల్సో, సిపిపి ఆల్సో. ఓకే. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ చూస్తే జావా మూడిటిని సపోర్ట్ చేస్తుంది. పైథాన్ మూడిటిని సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ గైస్. సో a language can support as many as paradigms అన్నమాట. ఓకే. సో మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇట్ డిపెండ్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. అండ్ నౌ కమ్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో వాట్ ఈస్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఈశ్వర్ అంటే ఒకే వర్క్ నేను ఆటోమేట్ చేయాలి అనుకుంటే, ఒక రిపిటేటివ్ వర్క్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఆటోమేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆర్ ఇప్పుడు వెబ్ ఉంటది. సో వెబ్ పేజెస్ ఉంటాయి. సో ఆ వెబ్ పేజ్‌లో ఏదైనా డైనమిక్ కాంటెంట్ ఏదైనా అంటే ఏదైనా టెక్స్ట్ మారుతూ ఉండే కాంటెంట్ గానీ, ఆర్ ఏదైనా బటన్ చేంజ్ అవుతూ ఉండే బటన్ గానీ, సో ఇలాంటి కాంటెంట్ నువ్వు ఏదైనా మార్చాలి అంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ Python is a first example and JavaScript is a second example. These are scripting languages. Okay. And finally, we have logic programming languages. Okay. Logic programming languages. So what does this do అంటే జనరల్గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమనుకున్నాం? సో మన కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మనం చెప్పింది అది చేస్తుంది. బట్ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏమవుతుందంటే సి కొన్ని ఫ్యాక్ట్స్ ఇస్తావు, కొన్ని ఫ్యాక్ట్స్ దానికి చెప్పేస్తావు అండ్ రూల్స్ ఇచ్చేస్తావు. డెసిషన్ మేకింగ్ని దాని చేతిలో వదిలేస్తావు. సో అదే డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో దట్ ఈస్ వాట్ యూ డూ ఇన్ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రోలాగ్, డేటాలాగ్. ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్
మనం మైండ్‌లో పెట్టుకోవడానికి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో వి హావ్ స్టిల్ మోర్ టైప్స్. బట్ దిస్ ఈస్ సఫిషియంట్ ఫర్ నౌ. ఓకే. సో, అన్ని టైప్స్ నేర్చుకొని ఉపయోగం లేదు. సో, ప్రొసీజరల్, ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్క్రిప్టింగ్ అండ్ లాజిక్. సో, మనకు దీంట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే మనం జావా ప్యూర్ అని చెప్పలేం కానీ స్టిల్. సో, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి, సో, మనం డిస్కస్ చేసే జావా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ దిస్ పారాడిమ్ కాబట్టి, we will be dealing with this object oriented programming paradigm. Okay. And now I think you guys understood what is a programming languages and types of programming languages. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ నౌ we are done with this stuff. And now let us enter into the world of DSA. అసలు DSA అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో గైస్, సో టిల్ నౌ ప్రోగ్రామింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ గివింగ్ కంప్యూటర్స్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ అలా ఇవ్వడానికి వి యూజ్ అ లాంగ్వేజ్ కాల్డ్ as ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వాటిలో మనకి సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇలా టన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంది. అండ్ నో లాంగ్వేజ్ ఇస్ బెస్ట్ లాంగ్వేజ్ అని మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకు అంటే సి బేస్డ్ ఆన్ యూస్ కేస్ తగ్గట్టు లాంగ్వేజ్ అనేది మారుతుంది. ఓకే. అండ్ నౌ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సి మన కంప్యూటర్ ప్రియా దగ్గరికి వెళ్ళి మనోడు నీట్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మన బిట్టు సో కోడ్ అయితే మంచిగా రాసి ప్రపోజ్ అయితే చేస్తాడు. అండ్ కంప్యూటర్ ప్రియ అయితే ఓకే చెప్పేస్తుంది. అలా రాసాడు మనోడు కోడ్. ఓకే. సో, ఓకే చెప్పేస్తుంది. అండ్ నౌ కొంచెం టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో, బిట్టు ఏం చేస్తాడంటే కంప్యూటర్ ప్రియకి ఏది చూపించినా సో, దాన్ని మైండ్‌లో పెట్టుకో. నా ఫోన్ నంబర్ మైండ్‌లో పెట్టుకో. నా పేరు మైండ్‌లో పెట్టుకో. నా డేట్ ఆఫ్ బర్త్ మైండ్‌లో పెట్టుకో. నా ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ మైండ్‌లో పెట్టుకో. నా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్‌ని మైండ్‌లో పెట్టుకో. ప్రతీదీ కంప్యూటర్ ప్రియ దగ్గరికొచ్చి నువ్వు మైండ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని, స్టోర్ చేసుకొని, స్టోర్ చేసుకో అంటాడు. అండ్ ఎప్పుడైనా టక్ అని అడిగినప్పుడు వెంటనే చెప్పాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కంప్యూటర్ ప్రియ ఏది వెంటనే చెప్పేయలేదు. ఒకవేళ 20 కాంటాక్ట్స్ అయితే వెతికి వెంటనే చెప్పేస్తుంది. ఓకే. బట్ ఒక 20,000 కాంటాక్ట్స్ ఉంటే ఏం చేస్తుంది? లైన్ బై లైన్, లైన్ బై లైన్ వెతుక్కుంటూ, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ చాలా టైం అయితే తీసుకుంటది. అండ్ థాట్ ఈస్ వేర్ వీడు ప్రోగ్రామింగ్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు. బిట్టు హాస్ టు లెర్న్ డీఎస్ఏ ఆల్సో. ఓకే. సో, గర్ల్ ఫ్రెండ్ వచ్చినంత మాత్రం సరిపోదు. దానిని మనం ఎలా చూసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ థాట్ ఈస్ వేర్ డీఎస్ఏ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో, బాబు నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే సరిపోదు. డీఎస్ఏ కూడా నేర్చుకోవాలి. నీ గర్ల్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేయాలంటే. దట్ ఈస్ యువర్ కంప్యూటర్ ప్లాన్ మెయింటైన్ చేయాలంటే. ఓకే. అండ్ వై డీఎస్ఏ? సింపుల్. సో, ఫస్ట్ లెట్ అస్ స్పీక్ అబౌట్ డేటా. అసలు డేటా అంటే ఏంటి? ప్రతిది డేటా గైస్. ద వరల్డ్ ఈస్ రన్నింగ్ అరౌండ్ డేటా. సో, ప్ర వరల్డ్ అనేది అసలు డేటా మీద మాత్రమే డేటా ఈస్ అ ఫ్యూయల్. నా పేరు డేటా, నా ఏజ్ డేటా, నా ఫోన్ నంబర్ డేటా, ఈవెన్ సి ఈ ఫోన్‌లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నది డేటా, అండ్ మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనేది డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాంట్లో లైక్స్, ఫాలోవర్స్ కౌంట్ అండ్ ఎన్ని పోస్ట్‌లున్నాయి ఇవన్నీ కూడా డేటానే. సో, ఇమేజెస్ ఆర్ డేటా, వీడియోస్ ఆర్ డేటా. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఈవెన్ థాట్ ఈస్ డేటా. సో, డైలీ మనం మన డే టు డే లైఫ్‌లో వి ఆర్ రివాల్వింగ్ అరౌండ్ డేటా. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ డేటా. సో, డేటా ఈస్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద కంపెనీస్ అయినా సరే, చిన్న చిన్న కంపెనీస్ అయినా సరే, దే రిలై హెవీలీ ఆన్ డేటా. అండ్ అలాంటి డేటాని నువ్వు పర్ఫెక్ట్‌గా ఆర్గనైజ్ చేయాలి అంటే, యూ హావ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ as డేటా స్ట్రక్చర్స్. అండ్ వాట్ ఆర్ దిస్ డేటా స్ట్రక్చర్స్ అంటే సింపుల్. డేటా స్ట్రక్చర్స్ అనేది డేటాని అరేంజ్ చేసేటటువంటి ఒక పర్ఫెక్ట్ స్టఫ్. ఓకే. అండ్ ఆ డేటా స్ట్రక్చర్ ఎందుకు పనికొస్తుంది అంటే సింపుల్. నువ్వు ఇన్సర్షన్స్ చేయాలన్నా, ఆర్ డెలీషన్స్ చేయాలన్నా, ఆర్ ఏదైనా డేటా నువ్వు అప్‌డేట్ చేయాలన్నా, ఆర్ ఏదైనా డేటా నువ్వు డిలీట్ చేయాలన్నా గూడా సో, థాట్ ఈస్ ఇంపార్టెంట్. అరేంజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. సో, డేటా అరేంజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అలాంటి డేటా అరేంజ్‌మెంట్‌కి వి యూజ్ సంథింగ్ కాల్డ్ as డేటా స్ట్రక్చర్స్ ఇన్ డీఎస్సీ, ఇన్ ప్రోగ్రామింగ్. సో, డేటా స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డేటాని ఇంటెలిజెంట్‌గా అరేంజ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాస్ డేటా స్ట్రక్చర్. సో, వి హావ్ డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ మామ్ ఉంటారు. సో, ఒకవేళ నువ్వు గనక వెళ్ళావు అంటే ఎలా పడితే అలా పెట్టేసొచ్చేస్తావు. షుగర్ ఒక చోట, సాల్ట్ ఒక చోట, కాఫీ పౌడర్ ఒక చోట. సో, కాఫీ పెట్టాలి అంటే టేక్స్ టూ లాంగ్ రైట్? అదే మీ మామ్ గనక ఆర్గనైజ్ చేసుంటే కిచెన్‌ని ఇమ్మీడియేట్‌లీ ఏదెక్కడుందో కరెక్ట్‌గా తెలుసు కాబట్టి వెంటనే ఆ డేటా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ పౌడర్ తీసుకొని, షుగర్ తీసుకొని, మిల్క్ తీసుకొని 2 మినిట్స్‌లో కాఫీ అయితే ఇచ్చేస్తారు. అదే నువ్వు గనక ఎళ్ళుంటే ఇట్ మైట్ టేక్ అరౌండ్ 10-15 మినిట్స్ రైట్? ఓకే. సో, వై? అరేంజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అలాంటి అరేంజ్‌మెంట్ ఎవరు చేస్తారు? డేటా స్ట్రక్చర్స్. ఓకే.
సో డేటాని ఇంటెలిజెంట్‌గా అరేంజ్ చేసే మెథడ్‌ని వి కాల్ ఇట్ యాస్ అ డేటా స్ట్రక్చర్. సో డేటాని అరేంజ్ చేస్తుంది, సెర్చ్‌ని ఈజీ చేస్తుంది, ఇన్సర్షన్ ఈజీ చేస్తుంది, డెలీషన్ ఈజీ చేస్తుంది, అప్డేషన్ ఈజీ చేస్తుంది. సో డేటా స్ట్రక్చర్ అంటే ఒక కంప్యూటర్‌కి ఒక వార్డ్‌రోబ్ లాంటిది. ఒక బుక్ షెల్ఫ్ లాంటిది, ఒక ఆర్గనైజర్ లాంటిది. ఓకే. సో డేటాని పర్ఫెక్ట్‌గా ఆర్గనైజ్ చేసి, దాన్ని మనం ఇన్సర్షన్స్ కానీ, అప్డేషన్స్ కానీ, డెలీషన్స్ కానీ ఈజీగా చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ అ డేటా స్ట్రక్చర్. ఓకే. అండ్ థట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ కంప్యూటర్ ప్రి ఆల్సో. సో డేటాని ఎట్టబడితే అట్ట స్టోర్ చేశాడు కాబట్టి, పాపం తట్టుకోలేకపోయి చెప్పలేకపోతుంది. వాడు అడిగిన వెంటనే దానికి ఆన్సర్ చేయలేకపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది మన కంప్యూటర్ ప్రియ. ఓకే. వీడు గనుక డీఎస్ఏ నేర్చుకొని గనుక తనకి హెల్ప్ చేశాడు అంటే, సో ఏదైనా డేటాను స్టోర్ చేసేటప్పుడు డీఎస్ఏ వాడాడు అంటే వాడు, దెన్ కంప్యూటర్ ప్రియ విల్ బి హ్యాపీ. ఓకే. అండ్ నౌ అల్గోరిథం అంటే ఏంటి? సి డేటాని అరేంజ్ చేసాం. సూపర్. నెక్స్ట్ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా! అండ్ థాట్ ఈస్ వేర్ అల్గోరిథం కమ్స్. అండ్ అల్గోరిథం అంటే ఏం లేదు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పడాన్ని వి కాల్ ఇట్ యాస్ అల్గోరిథం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రిపరేషన్. ఏం చేయాలి? స్టెప్స్ ఉంటుంది. వాటర్ బాయిల్ చేయాలి, టీ పౌడర్ ఎయ్యాలి, అండ్ షుగర్ వేయాలి, మిల్క్ వేయాలి, సర్వ్ చేయాలి. ఆ క్లియర్ స్టెప్స్ ఉంది కదా! దాన్నే మనం అల్గోరిథం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్. సో వాళ్ళు డేటాని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నారు. నీట్‌గా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఆ డేటాని వాడి సోర్స్ డెస్టినేషన్ ఇచ్చిన వెంటనే దానికి బెస్ట్ రూట్ ఏది మనం కాలిక్యులేట్ చేయాలి. అండ్ అక్కడ అల్గోరిథం మనకొస్తుంది. సో ఎలాంటి అల్గోరిథం యూజ్ చేస్తే మనకి షార్టెస్ట్ ట్రూత్ వస్తుందని చెప్పి వాళ్ళైతే చాలా చాలా మైండ్ పెట్టి అల్గోరిథమ్స్ అయితే డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో డేటా ఉంది. సో టన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. టన్స్ ఆఫ్ రీల్స్ ఉంది. టన్స్ ఆఫ్ ఫోటోస్ ఉంది. ఒక యూజర్ ఎలాంటివి చూస్తున్నాడు? వాడికి ఎలాంటివి రికమెండ్ చేయాలి? అదే డేటా ఉంది. బట్ నేను రికమెండ్ చేస్తే దానికి ఇంకా వ్యూస్ వస్తాయి. సో, అలా రికమెండ్ చేయాలి అంటే ఐ హావ్ టు ఫాలో ప్రొసీజర్. వాడు ఎలాంటివి చూసాడు? వాడి ప్రీవియస్ ఎలాంటివి చూసాడు? వాడి హిస్టరీ ఏంటి? వాడు దేనికిష్టం? ఏదిష్టం? ఇలా ఏవైతే ప్రొసీజర్స్ ఉంటుందో వీటన్నిటిని ఫాలో అయ్యి ఆ యొక్క అల్గోరిథంని డిజైన్ చేసుకొని, దానికి తగ్గట్టు రికమెండ్ అయితే చేస్తారు. ఓకే. సో, రెండిటిని కలుపుకుంటే డేటా స్ట్రక్చర్ ప్లస్ అల్గోరిథం ఈస్ ద కాంబినేషన్. ఈ 2 కలిపుంటే గాని మీ డేటాని మీరు కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసి, దాన్ని కరెక్ట్‌గా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ చేయలేరు. సో, రెండిటిని కలిపి ఉండాల్సిందే. సో, ఒక ఆర్గనైజేషన్ లేకుండా, ఒక అరేంజ్‌మెంట్ లేకుండా, ఒక 10,000 స్టూడెంట్స్ ఉండి దాంట్లో ఒక రోల్ నంబర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5234 రోల్ నంబర్ ఇవ్వు అంటే, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ సెర్చ్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకొని, కొన్ని రోజుల తర్వాత నువ్వు చెప్తావు స్టూడెంట్ డీటెయిల్స్. అప్పటికప్పుడే చెప్పవు. ఓకే. అదే నువ్వు కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసి, డీఎస్ఏ గనుక నువ్వు ఫాలో అయ్యుంటే డేటాను ఆర్గనైజ్ చేసి, డేటా స్ట్రక్చర్స్‌ని వాడి, అల్గోరిథం యూజ్ చేసి, డేటా మీద ఆపరేషన్స్ గనుక పెర్ఫార్మ్ చేసుంటే, ఇట్ క్యాన్ బి సెర్చింగ్, ఇట్ క్యాన్ బి సార్టింగ్, వాటెవర్ ఇట్ ఈస్. అల్గోరిథమ్స్ ఏదైనా వాడు. కరెక్ట్‌గా ఈ రెండిటిని గనుక కాంబినేషన్ వాడింటే, దెన్ నీకైతే వెంటనే నువ్వు వితిన్ మిల్లీ సెకండ్స్‌లో నువ్వు ఇచ్చేస్తావు. ఓకే. సో, నువ్వు మీ రిజల్ట్ అయితే. సో, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చూసుకుంటే రెండిటికి గూగుల్ మ్యాప్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్‌స్టాగ్రామ్, డీఎస్‌ఏ చాలా హెవీగా యూజ్ చేస్తుంది. సో, యూజర్స్ అనే డేటా అయితే రికమెండేషన్స్ అనేది అల్గోరిథం. అండ్ నెట్‌ఫ్లిక్స్ మూవీస్ అనే డేటా అయితే సజెషన్స్ అనేది అల్గోరిథం. అండ్ వి హావ్ స్విగ్గీ. సో, రెస్టారెంట్స్ వాటిలో ఉన్నటువంటి ఐటెమ్స్ ఏవైనా డేటా అయితే నియరెస్ట్ డెలివరీ పార్ట్నర్ ఎవరున్నారు అనేది ఒక అల్గోరిథం. అండ్ అమెజాన్ ప్రొడక్ట్స్ అనే డేటా అయితే సెర్చ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటుందో థాట్ ఈస్ అవర్ అల్గోరిథం. సో, అక్కడ అల్గోరిథమ్స్ పనికొస్తుంది. అండ్ వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా డేటా అయితే సెర్చ్ చార్ట్ ఏదైతే ఉంటుందో థాట్ ఈస్ అన్ అల్గోరిథం. ఓకే. ఒకవేళ సపోజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ హావ్ డీఎస్ఏ అంటే సీ గూగుల్ వితౌట్ డీఎస్ఏ చూద్దాం. 3 డేస్ తర్వాత రిజల్ట్ ఇస్తుంది. మనం ఏదైతే సెర్చ్ చేసి ఉంటామో దానికి 3 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తుంది. ఇస్ థాట్ ఓకే? నో. అదే ఇన్‌స్టాగ్రామ్ వితౌట్ డీఎస్ఏ చూద్దాం. నీ ఫీడ్ అనేది లోడ్ అవ్వడానికే మినిమమ్ 2-4 అవర్స్ పడుతుంది. ఇస్ థట్ ఓకే? నో. డీఎస్ఏ ఈస్ ఇంపార్టెంట్. డీఎస్ఏ గనక ఉంటే డేటాని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసి, కరెక్ట్‌గా నువ్వు ఏదైతే ప్రాబ్లమ్ ఉంటుందో దాన్ని నువ్వు సాల్వ్ చేయడానికి స్టెప్స్ అయితే నువ్వు క్లియర్‌గా రాయగలుగుతావు. ఓకే. అండ్ థాట్ ఈస్ ద రీజన్ కంపెనీస్ ఆస్క్ డీఎస్ఏ. ఏదో నువ్వు స్ట్రింగ్‌ని రివర్స్ చేసేస్తావు, లింక్డ్ లిస్ట్‌ని రివర్స్ చేసేస్తావు అని కాదు. దే వాంట్ టు టెస్ట్ లైక్ కెన్ యూ థింక్ ఆర్ కెన్ యూ అనలైజ్, కెన్ యూ ఆప్టిమైజ్, కెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లమ్. ఇవన్నీ నీకు ఎవరి నుంచి వస్తుందంటే డీఎస్ఏ నుంచి వస్తుంది. ఓకే. కంపెనీ ప్రాబ్లమ్స్ చాలా హ్యూజ్‌గా ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్, బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది. అండ్ వెరీ హ్యూజ్ స్కేల్‌లో ఉంటుంది. డీఎస్ఏ అనేది ఈ స్కేలబుల్ థింకింగ్‌ని అదైతే మనకి నేర్పిస్తుంది. అండ్ ద సేమ్ మన బిట్టు అయితే డీఎస్ఏ నేర్చుకున్న తర్వాత సో, మన కంప్యూటర్ ప్రియాకి క్లియర్‌గా చెప్తాడు. ఈ డేటా నువ్వు ఎలా స్టోర్ చేసుకో. వెతికేటప్పుడు బైనరీ సెర్చ్ వాడు. డైరెక్ట్‌గా లీనియర్ సెర్చ్ వాడి వన్ బై వన్, వన్ బై వన్ వెతికి నువ్వు నాకు చెప్పొద్దు. టైమ్ వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి క్లియర్‌గా కంప్యూటర్ ప్రియాకి వాడు డీఎస్ఏ వాడి
తన డేటాని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలో నేర్పిస్తాడు. ఓకే. అండ్ దెన్ ఇద్దరు కూడా హ్యాపీ. నో ప్రాబ్లమ్స్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద డిఎస్ఏ గైస్. వి హ్యావ్ డేటా. దాన్ని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేయాలంటే డేటా స్ట్రక్చర్ కావాలి. అల్గోరిథం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈ డేటాని ఏదైతే నువ్వు ఆర్గనైజ్ చేసావో దాన్ని వాడి నువ్వు ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే ఆ అల్గోరిథం అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉండాలి. ఈ రెండింటిని కలిపితే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే. అండ్ నౌ లెట్ us have a look into flow chart. సో ఇంతసేపు గూడా మనం అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? డీఎస్ఏ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్‌లో టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ క్లియర్‌గా చూసాం. అండ్ నౌ లెట్ us have a look into ఫ్లో చార్ట్. అసలు ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సింపుల్. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నావు. సో ఆ ప్రోగ్రామ్‌కి నువ్వు కోడ్ రాస్తావు. నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నావో ఆ ప్రోగ్రామ్‌కి ఒక విజువల్ రిప్రజెంటేషన్‌ని వి కాల్ ఇట్ యాస్ ఎ ఫ్లో చార్ట్. అంటే నువ్వు డైరెక్ట్‌గా కోడ్ రాసేయకుండా, కోడ్ రాసే ముందు ఒక విజువల్ రిప్రజెంటేషన్ గనుక నువ్వు చేసుకున్నావు అంటే వాట్ హ్యాపెన్స్? నీకు ఎర్రర్స్ అనేది తగ్గుతుంది. సో ఎక్కడ ఎర్రర్స్ వస్తుంది నీకు ముందే క్లారిటీ ఉంటుంది. సో డీబగ్ చేయడానికి టైం వేస్ట్ చేయవు. సో అలాంటి దాన్ని సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ గానీ, విజువల్ రిప్రజెంటేషన్ గానీ, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ గానీ నువ్వు చేయగలిగితే ఈ ప్రోగ్రామ్‌ని ఇట్ మేక్స్ యువర్ ప్రాసెస్ స్మూతర్ అన్నమాట. ఓకే. ఇంకొంచెం స్మూత్‌గా చేస్తుంది ప్రాసెస్‌ని. అప్పుడు నీ కోడ్ అనేది కూడా నువ్వు పర్ఫెక్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా రాయగలుగుతావు. సో దీనిలో మనం ఏమేం షేప్స్ యూజ్ చేస్తాం ఈశ్వర్ అంటే ద వెరీ ఫస్ట్ షేప్ ఈస్ ఓవెల్. సో ఓవెల్ అనేది ఏం చెప్తుందంటే నీ ప్రోగ్రామ్‌కి స్టార్ట్ అండ్ ఎండ్ వీటిని మనం టెర్మినేటర్స్ అంటాం. నెక్స్ట్ నువ్వు స్టార్ట్ చెప్పాలన్నా ఓవెల్ వాడాలి ఆర్ ఎండ్ చెప్పాలన్నా ఓవెల్ వాడాలి. అండ్ ద సెకండ్ షేప్ ఈస్ పారలెలోగ్రామ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. దాని తర్వాత దేకింది లేదు. ఓకే. సో పారలెలోగ్రామ్ ఎందుకు కావాలి ఈశ్వర్ అంటే ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్. నువ్వు ఇన్‌పుట్ తీసుకోవాలన్నా, అవుట్‌పుట్ ప్రింట్ చేయాలన్నా, అవుట్‌పుట్ చేయాలన్నా కూడా వి హావ్ టు యూజ్ దిస్ షేప్ పారలెలోగ్రామ్. అండ్ నెక్స్ట్ కమ్స్ అ రెక్టాంగిల్. సో దిస్ ఈస్ ఫర్ ప్రాసెస్. ఇక నువ్వేమని చెప్తావు? ప్రాసెస్. సో రెక్టాంగిల్‌లో యూ కెన్ డిక్లేర్ యువర్ ప్రాసెస్. యూ కెన్ డిఫైన్ యువర్ ప్రాసెస్ క్లియర్‌లీ. అండ్ నెక్స్ట్ డైమండ్ షేప్. ఓకే. ఈ డైమండ్ షేప్ ఏం చేస్తుందంటే డెసిషన్ మేకింగ్‌కి పనికొస్తుంది. లైక్ యెస్ ఆర్ నో. సారీ. డెసిషన్ మేకింగ్‌కైతే వి యూజెస్ డైమండ్ సింబల్ అన్నమాట. సో ఇప్పుడు యెస్ ఆర్ నో క్వెషన్స్ ఉంటాయి. యెస్ ఆర్ నో కండిషన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్‌ని యూ కెన్ రిప్రజెంట్ ఇన్ అ డైమండ్ షేప్. అండ్ ఫైనల్లీ వి హావ్ యారో. సో ఇట్ కెన్ బి బోత్ ద యారోస్ అన్నమాట. ఇదేం చెప్తుంది? దిస్ డిఫైన్స్ ద ఫ్లో ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. సో మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్తాంది అని చెప్పేసి క్లియర్‌గా ఫ్లోని డిక్లేర్ చేయాలి. ఫ్లోని డిఫైన్ చేయాలి అంటే వి హావ్ టు యూజ్ యారోస్. సో ఈ 5 ఎలిమెంట్స్ గనుక మీరు మైండ్‌లో పెట్టుకుంటే ఎలాంటి ప్రోగ్రామ్‌కైనా సరే మనం క్లియర్‌గా విజువల్ రిప్రజెంటేషన్ గాని, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ గాని ఇచ్చుకోవచ్చు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడితో దీన్ని ఆపేయము. మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ డిసైడ్ చేసేటప్పుడు లైక్ నెక్స్ట్ కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేసేటప్పుడు ఇంకా ఇన్ డెప్త్‌గా అయితే ఇవన్నీ చూస్తాం. మళ్ళీ రీవిజిట్ చేస్తాం. ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ ఒక క్లారిటీ ఉండడానికి ఫ్లో చార్ట్ అంటే ఏంటో మీకు చెప్తున్నా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బిట్ 2 ఎగ్జాంపులే తీసుకుందాం. సో ద టాస్క్ ఈస్ బిట్ 2 హాస్ టు ప్రపోజ్ కంప్యూటర్ ప్రియ. కంప్యూటర్ ప్రియ. ఓకే. దీనికి ఒక ఫ్లో చార్ట్ గీద్దాం. సో ఎలా అంటే వాట్ ఈస్ స్టెప్ 1? స్టెప్ 1 ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ప్రాసెస్‌ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత వాడికేమైనా ఇన్‌పుట్స్ కావాలనా? యెస్. వాడేం చేస్తాడు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ అయితే కొన్ని తీసుకుంటాడు. లైక్ ఎలా ప్రపోజ్ చేయాలి? ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటాడు ఇన్‌పుట్. తీసుకున్న తర్వాత దెన్ ప్రాసెస్. ఏం చేస్తాడు ప్రాసెస్? ప్రాసెస్ చేసే ముందు డైరెక్ట్‌గా వెళ్లి కంప్యూటర్ ప్రియ దగ్గరికెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. క్వెషన్ మార్క్. అది కంప్యూటర్ ప్రియ ఒప్పుకోవాలి కదా! ఓకే. ఒకవేళ కంప్యూటర్ ప్రియ గనుక ఒప్పుకుంటే దెన్ ద ప్రాసెస్ స్టార్ట్స్. వాట్ ఈస్ ద ప్రాసెస్? సింపుల్. లవ్ లైఫ్. ఒక మంచి లవ్ లైఫ్‌నైతే వాడు ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. అండ్ దెన్ కథ సుఖాంతం. ఎండ్. ఒకవేళ ఒప్పుకోలేదు అంటే సింపుల్. డైరెక్ట్‌గా కథ సుఖాంతం. సింపుల్ విజువల్ రిప్రజెంటేషన్ గైస్. స్టార్ట్ చేసాడు, ఇన్‌పుట్స్ తీసుకున్నాడు, ప్రపోజ్ చేసాడు. యెస్ అంటే లవ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. కొంచెం లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాడు. లేదంటే డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోతాడు. దట్స్ ఇట్. సో, ఇలా మనం మన ప్రోగ్రామ్స్‌ని కూడా మనం క్లియర్‌గా ఫ్లో చార్ట్‌లో మనం చెప్పాలి అంటే యూ క్యాన్ డూ దిస్.
ఆర్ ఒక సింపుల్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ చూద్దాం. ఓకే. సమ్ ఆఫ్ 2 నంబర్స్‌కి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ద ప్రాసెస్ హ్యాస్ టు బిగిన్. సో స్టార్ట్ తర్వాత ఇన్‌పుట్ తీసుకోవాలి. పారలలోగ్రామ్ వేసుకుంటాం. ఏంటి ఇన్‌పుట్ ఏ అండ్ బి. ఇన్‌పుట్ అని రాయకుండా జస్ట్ రీడ్ ఏ అండ్ బి అని రాయండి. ఓకే. యూ ఆర్ రీడింగ్ ఏ అండ్ బి. Then what is the process? The process is simple. C is equals to A plus B. And then మనం ప్రింట్ చేయాలి, అవుట్పుట్ చేయాలంటే కూడా వాట్ వీ హ్యావ్ టు యూస్ పారలలోగ్రామ్. సింపుల్. అగైన్ ఆ పారలలోగ్రామ్ అవుట్పుట్ ఆర్ డైరెక్ట్గా మనం ప్రింట్ అని రాసేద్దాం. ఓకే. సో ప్రింట్ సి తర్వాత ఎండ్. జస్ట్ మూమెంట్ గైస్. And after this the process has to end. That's it. దిస్ ఈజ్ అ సింపుల్ ఫ్లో చార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్. ఇలా మనం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి కూడా మనం ఫ్లో చార్ట్ ఎలా గీయాలో మన ఫ్యూచర్ సెషన్స్ లో చాలా ఇన్ డెప్త్ గా అయితే చూడబోతున్నాం. ఓకే. అండ్ నౌ కమ్స్ సూడో కోడ్. సో వాట్ ఈస్ దిస్ సూడో కోడ్ అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ సూడో కోడ్ అంటే గైస్, సూడో కోడ్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ explanation or a procedure of your code in English or plain English. ప్లెయిన్ ఇంగ్లీష్ లో నీ ప్రాసెస్ ఏదైతే ఉందో, నీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని స్టెప్ బై స్టెప్ కనుక చెప్పావు అంటే దాట్ ఈస్ నథింగ్ బట్ అ సూడో కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ అండ్ దెన్ ఇన్పుట్ read a and b, and then c is equals to a plus b, and then fourth one print c, and fifth end. ఇలా ఏదైనా ప్రాసెస్ ని సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ లోనే, ప్లెయిన్ ఇంగ్లీష్ లోనే కొన్ని కీవర్డ్స్ యూస్ చేసుకుంటూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీడ్, స్టార్ట్, ప్రింట్ ఇలాంటి కీవర్డ్స్ యూస్ చేసుకొని ఇఫ్ యూ రిప్రజెంట్ యువర్ ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మనం ఒక ప్రొసీజర్ లాగా మనం చెప్పాము అంటే ఇంగ్లీష్ వర్డ్స్, నాట్ యాక్చువల్ కోడ్ కాదు, జస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ లో, ప్లెయిన్ ఇంగ్లీష్ లో కనుక నువ్వు చెప్పావు అంటే దాట్ ఈస్ నథింగ్ బట్ అ సూడో కోడ్. సో మన కోర్స్ లో మనం ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఫస్ట్ సూడో కోడ్ ని డిఫైన్ చేసుకొని సూడో కోడ్ ని క్లియర్ గా రాసుకుని తర్వాత మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ కి అయితే వెళ్తాం. ఓకే. సో డోంట్ వరీ, దీన్ని మనం ఇంకా ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇన్ అవర్ కమింగ్ సెషన్స్. సో ఫర్ దిస్ మూమెంట్ సూడో కోడ్ అంటే ఏం లేదు, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్, అంతే. ఓకే. సో దాట్స్ అబౌట్ అ సూడో కోడ్ అనమాట. ఐ హోప్ యు గైస్ క్లియర్ అబౌట్ ఫ్లో చార్ట్ అండ్ సూడో కోడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో ఐ థింక్ యూ గైస్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అబౌట్ డిఎస్సి. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూసాం, సో డిఎస్సి అంటే ఏంటో చూసాం. ప్రోగ్రామింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మన కంప్యూటర్ కి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూస్ టు కమ్యూనికేట్ విత్ అవర్ సిస్టమ్స్. ఓకే. అండ్ కంప్యూటర్స్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్, బట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటుంది. సో సింటాక్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్, పంచువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకే. అండ్ వీ హ్యావ్ సీన్ లైక్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం. అండ్ తర్వాత ఫ్లో చార్ట్ గురించి మాట్లాడడం, సూడో కోడ్ గురించి మాట్లాడడం. ఫ్లో చార్ట్ అంటే ఏం లేదు, ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. అండ్ సూడో కోడ్ ఇస్ నథింగ్ బట్ ఆ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఇన్ ప్లెయిన్ ఇంగ్లీష్ అన్నమాట. అండ్ ఫైనలీ డిఎస్సి. సో డిఎస్సి డేటా స్ట్రక్చర్స్ అంటే సో డేటాని ఆర్గనైజ్ చేయడానికి యూస్ చేసే మెథడ్. అండ్ అల్గోరిథమ్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అన్నమాట. సో ఈ రెండిటిని కలిపితే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఈ రెండిటిని కనుక కలిపి మనం యూస్ చేస్తేనే మనం ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే, ఎలాంటి అప్లికేషన్ అయినా సరే ఫాస్ట్ గా, ఎఫిషియెంట్ గా అయితే పనిచేస్తుందని చెప్పాం. అండ్ DSA is not about arrays, DSA is not about linked list, DSA is not about trees, DSA is not about graphs. సో దిస్ ఆర్ జస్ట్ టూల్స్ మాత్రమే. సో ఆ టూల్స్ కనుక వాడావు అంటే నువ్వు ఎలాంటి యూస్ కేస్ కైనా సరే నువ్వు నీ డేటాని కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయగలుగుతావు, కరెక్ట్ గా దాన్ని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతావు. సో ద రియల్ గోల్ ఆఫ్ డిఎస్ఏ ఇస్ హౌ యూ ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్ ఎఫిషియెంట్లీ అండ్ హౌ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఎఫిషియెంట్లీ. అండ్ మీరు ఎలా ఒక ఇంజనీర్ లా థింక్ చేస్తారు అనేది మనకి యాక్చువల్ డిఎస్ఏ అనమాట. అండ్ దాట్స్ ద రీజన్ ఈవెన్ ఆఫ్టర్ 50 years కూడా లాంగ్వేజెస్ మారినా, ఫ్రేమ్వర్క్స్ మారినా, ఏ మారినా కూడా బట్ స్టిల్ డిఎస్ఏ విల్ సర్వైవ్. బికాస్ ద వరల్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ డేటా, అండ్ డేటా ఉంది అంటే ప్రాబ్లమ్స్ ఉంటుంది, అండ్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది అంటే డిఎస్ఏ కూడా ఉంటుంది. బికాస్ ద డిఎస్ఏ ఇస్ అ సైన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ బోత్ అనమాట.
ఓకే. సో, ఐ హోప్ డీఎస్ఏ మీదైతే మీకు క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ నౌ లెట్ అస్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ అన్నమాట. సో, ఇక్కడ నేనేమని చెప్పా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సో, కంప్యూటర్స్‌తో మాట్లాడడానికి. బట్ కంప్యూటర్స్‌కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది కదా! బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే ఆల్రెడీ మీ సింటాక్స్ చూసుంటారు చాలా లాంగ్వేజ్‌కి. ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటుంది, కమాలుంటాయి, పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. దెన్ హౌ కెన్ ఇట్ అండర్‌స్టాండ్? అంటే ఇక్కడ మధ్యలో మనకొక హెల్ప్ అయితే తీసుకుంటాం. ఒక ప్రోగ్రామ్ యొక్క హెల్ప్ అయితే తీసుకుంటాం. ఎవరు హెల్ప్ చేస్తున్నారు అనేదైతే మీకు గనుక ఐడియా ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. బట్ స్టిల్ రేపటి వీడియోలో చాలా క్లియర్‌గా ఈ ట్రాన్స్‌లేటర్స్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. సో, ఈ ట్రాన్స్‌లేటర్ ఎవరో మీకు గనుక తెలిస్తే కామెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. అండ్ లెట్ అస్ సీ ద ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్‌లో ద నంబర్ 1 క్వెషన్ ఓకే. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు క్రియేట్ చేశారు? డేటా అంటే ఏంటి? సో, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? అండ్ వాట్ డు యూ మీన్ బై అన్ అల్గోరిథం? ఓకే. అండ్ గూగుల్ మ్యాప్స్‌లో డీఎస్ఏ ఎక్కడ యూజ్ అవుతుంది? ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎస్ఏ ఎక్కడ యూజ్ అవుతుంది? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వెషన్స్. అండ్ వాట్ డు యూ మీన్ బై ఫ్లో చార్ట్? వాట్ డు యూ మీన్ బై a pseudocode. So these are some of the basic interview questions which you can expect in స్మాల్ కంపెనీస్ అన్నమాట. పెద్ద కంపెనీస్‌లో ఇవి అడగరు. ఓకే. సో చిన్న చిన్న కంపెనీస్‌లో డీఎస్ఏ మీద గ్రైండ్ చేయాలంటే ఇలాంటి క్వెషన్స్ అయితే మనల్ని గ్రిల్ చేస్తారు. ఓకే. అండ్ సూడో కోడ్ ఎందుకు వాడాలి అని చెప్పి. సో ఇక్కడ మీకైతే ఒక సీక్రెట్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. ఓకే. ఏంటంటే డీఎస్ఏ నేర్చుకునేటప్పుడు డోంట్ లెర్న్ డీఎస్ఏ లైక్ ఎ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్‌లా కాకుండా ఓకే. ఒక థింకింగ్ మైండ్ సెట్‌లో అయితే నేర్చుకోండి. సో, మీరు ఈరోజు జావాలో రాస్తే రేపు కోడ్ పైథాన్‌లో రాయగలుగుతారు. ఇఫ్ యూ నో ద లాజిక్. రేపు పైథాన్‌లో రాస్తే ఎల్లుండి సీపీపీలో రాస్తారు. ఇఫ్ యూ నో ద లాజిక్. లాంగ్వేజ్ డిఫర్స్ బట్ ద లాజిక్ ఈస్ సేమ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ డీఎస్ఏ లైక్ ఎ సబ్జెక్ట్, లెర్న్ ఇట్ లైక్ ఎ మైండ్ సెట్. ఓకే. సో, ఇలాంటి ఫ్యాక్ట్స్ అయితే నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా వస్తున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మేము ఇంక్లూడ్ చేస్తాం. బట్ ప్రెజెంట్ డీఎస్ఏ బేసిక్స్‌లో ఉన్నాం కాబట్టి డీఎస్ఏ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే కొంతమందికి రాకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు లాజికల్ థింకింగ్ మీద ఫోకస్ పెట్టి ఉండకపోయి ఉండొచ్చు. బట్ మీరైతే ఈ మైండ్ సెట్‌ని బిల్డ్ చేసుకోండి బై దిస్ కోర్స్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ అయితే మీరే చెప్తారు కాన్ఫిడెంట్‌గా వి హావ్ లెర్న్ సంథింగ్. సో, మా మైండ్ సెట్ అయితే చేంజ్ అయిందని చెప్పి మీరే అయితే మాకు చెప్తారు. ఓకే. అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ద ఎపిసోడ్ అన్‌లాక్ ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే జావా మీద డిస్కస్ చేయబోతున్నాం. సో, వాట్ ఈస్ జావా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. సో, జావాలో ఉన్నటువంటి ప్రతి స్టఫ్ సో, కంపైలేషన్, ఇంటర్ప్రిటేషన్ ఈస్ జావా కంపైల్డ్ లాంగ్వేజ్? ఈస్ జావా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్? ఆర్ ఇంకా ఇన్ డెప్త్ బిహైండ్ ద సీన్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది? హిస్టరీ ఆఫ్ జావా ఎలా ఉంటుంది? అసలు జావా ఎందుకు పుట్టింది? అండ్ ప్రెజెంట్ అది ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. అండ్ డోంట్ ఫర్గెట్ ద లైక్స్ టార్గెట్ ఆఫ్ 150. అండ్ మీరు గనుక ఏమన్నా నేర్చుకుంటే ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి అండ్ మీరు నేర్చుకున్నారని చెప్పేదన్నా ఒక వర్డ్ లైక్ నేను నేర్చుకున్నా, ఐ లెర్న్డ్, ఐ అండర్‌స్టూడ్ అని చెప్పి ఏదో ఒకటి కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్ అండ్ బై.